గంగలో స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక ఋషికి ఒక సందేహం వచ్చింది. వెంటనే గంగా నదినే అడిగాడట, అమ్మా, ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం భారాన్ని వదిలేస్తున్నారు. మరి ఇందరి పాపభారం నువ్వు ఎలా మోస్తున్నావు తల్లి అని. అందుకు ఆ తల్లి, నాయనా, నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను అని బదులిచ్చిందిట. అయ్యో, అన్ని పుణ్యనదులు ఇంతే కదా, పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో అనుకొని ఋషి సముద్రాన్ని అడిగాడు, ఎలా మోస్తున్నావు ఈ పాపభారాన్ని అని. దానికి ఆ సముద్రుడు, నేనెక్కడ భరిస్తున్నాను, ఆ పాపాలను వెంటనే ఆవిరిగా మార్చి పైకి మేఘాలలోనికి పంపిస్తున్నాను అని బదులిచ్చాడట. అరే, ఎంతో తేలికగా కదిలిపోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది అని అనుకుంటూ ఋషి, ఓ మేఘమాలికల్లారా, ఎలా భరిస్తున్నారు ఈ పాపభారాన్ని అని అడిగాడు. అవి పకపక నవ్వి, మేమెక్కడ భరిస్తున్నాం, ఎప్పటికప్పుడే మీ మీదే కురిపించేస్తున్నాం వర్ష రూపేణ అని బదులివ్వగా, ఓహో, ఆ పాపాలన్నీ మన మీద పడి మనమే అనుభవిస్తున్నామన్నమాట. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరూ కూడా కర్మ ఫలితాలు వదిలించుకోలేమని గ్రహించాడు అక్కడే స్నానమాచరిస్తున్న ఋషి. ఇదం తీర్థం భ్రమంతి తామసా జనాః ఆత్మతీర్థం న జానంతి కథం మోక్షః శృణు ప్రియే. ఈ తీర్థంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును, ఆ తీర్థంలో స్నానమాచరించిన మోక్షం కలుగును అని తీర్థస్నానమునకై పరుగులెత్తడు మానవులు భ్రమకు లోబడిన వారు. ఆత్మజ్ఞాన తీర్థంలో స్నానమాచరించని వారికి మోక్షమెటుల కలుగుతుంది అని ఈ శ్లోకం అర్థం. కర్మణా నశ్యతి కర్మ అంటే కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది. స్వస్తి.